హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రైలు పలారం పాస్తాతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాఫ్ కప్పు పెసరపప్పు, 1 కప్పు శనగపప్పు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి 1 గంట ముందు. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ వేడి చేసుకుందాం. అందులోని ఆయిల్, సాల్ట్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు అందులో ఒక 250 గ్రామ్ పాస్తా వేసుకోవాలి. 1 మీడియం సైజ్ ఆనియన్ మరియు నానబెట్టిన పప్పు 2 విడివిడిగా మిక్సీలో కచ్చాపిచ్చాగా చేసుకోవాలి. పాస్తా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాస్తా ఉడికిందా లేదా చూసుకోవాలి. పాస్తా ఉడికిన తర్వాత వడకట్టాలి. చల్లటి వాటర్ పోసి వడకట్టితే ఇలా చేయడం వల్ల పాస్తా విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకున్న పప్పు, ఆనియన్ వేసుకొని కలపాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, అవసరమైతే వేసుకోండి. అడుగంటకుండా తడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో పసుపు, తగినంత ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన పాస్తా వేసుకొని కలుపుకోండి. పాస్తాతో రైలు పలారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.